వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మె జయప్రదంగా దేశమంతటా జరుగుతూ ఉంది. కోట్లాది మంది ప్రజలు, కార్మికులు, రైతులు, కూలీలు పాల్గొన్నారు. ఇందులో ప్రధానమైన డిమాండ్స్, మొదటిది ఈ 2 నెలల క్రితం లేబర్ కోడ్స్ తెచ్చింది ఈ కేంద్ర ప్రభుత్వం. ఈ కోడ్స్ ఈ ప్రమాదకరమైంది చట్టం. బానిసలుగా కార్మికుల్ని మార్చేది, ఫ్యాక్టరీలకి ప్రభుత్వం తరపున అనుమతులు ఇవ్వకుండా ఉండేది. ఇదంతా ఒక పెద్ద దీనిగా జరుగుతుంది. ఇంకో అంశం, ఈ దేశంలో వ్యవసాయం దివాళా తీస్తున్నారు. వ్యవసాయ రంగానికి పెట్టుబడులు లేవు. వ్యవసాయ రంగంలో 3 చట్టాలు వెనక్కి తీసుకున్నారు, కానీ పంటల గిట్టుబాటు ధర చట్టాన్ని పునరుద్ధరించలేదు. ఇప్పుడు ఇది పెద్ద ప్రమాదంగా మారింది. ఇంకో అంశం, ఉపాధి హామీని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం 2005లో వచ్చింది. ఇది అప్పటి నుంచి ఇప్పటికీ వ్యవసాయ కార్మికులకి బేరవాడే శక్తి వచ్చింది. వేతనాలు, ఆదాయం పెరిగింది, కొనుగోలు శక్తి పెరిగింది. ఇది ఒక రకంగా పెద్ద దీనిగా మారింది, దేశానికి ఆర్థిక పరమైన అంశంగా మారింది. ఈ యొక్క చట్టాన్ని దుర్మార్గంగా పార్లమెంట్లో చర్చ లేకుండా దీన్ని బీబీజీ రామ్ అనే చట్టంతో మార్చేసి దీన్ని ఉసురు తీశారు. అందుకని దీన్ని మళ్ళా పునరుద్ధరించాలని. ఇంకో అంశం, కౌలు రైతులు. దేశవ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారు. మన రాష్ట్రంలో అయితే 32 లక్షల మంది ఉన్నారు. మన రాష్ట్రంలో కౌలు రైతులు అయితే అసలు వ్యవసాయ రంగమే లేదు. అట్లాంటి కౌలు రైతుల్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించనంది. రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి అనుకూలంగా చట్టాన్ని మారుస్తానంది. ఈ రోజుకి లేదు. కౌలు రైతులకి ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు లేవు. అందుకని ఈ 4 అంశాల్లోనూ ఇంకో అంశం, ఈ దేశ ప్రధాని మోడీ మొత్తం దేశాన్నే దివాళా తీయించే విధంగా ఈ అన్ని రంగాల్ని వినాశనానికి అవసరమైన పద్ధతులు అనుసరిస్తూ ఉన్నాడు. టోటల్గా భారత ఆర్థిక వ్యవస్థని అంబానీ, ఆదానీలకు కట్టబెట్టడానికి సీరియస్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగమే ఇవన్నీ విద్యుత్తులో సంస్కరణలు కానీ, ఇంకో దానిలో సంస్కరణలు కానీ, ఇంకా ఎల్ఐసి వీటి రంగాల్లోకి ప్రైవేట్ దీన్ని స్వచ్ఛపెట్టడానికి పనిచేస్తున్న ఈ విధానాలు కానీ మొత్తం ఈ దేశ వినాశనానికి బీజేపీ పూనుకుంది. దాని వరకు ఆర్ఎస్ఎస్ నడిపిస్తూ ఉంది. అందుకని కార్పొరేట్లకు అనుకూలమైన, ప్రజలకు వ్యతిరేకమైన ఈ కేంద్ర ప్రభుత్వం గద్దె దిగేదాకా, ఈ కార్మిక డిమాండ్స్ నెరవేరేదాకా ఈ పోట్లాట కొనసాగిద్దని తెలియజేస్తాం.